హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బియ్యపు రొట్టెలు తయారు చేసుకుందాం. బియ్యపు రొట్టెలతో పాటు కాంబినేషన్గా ఒక చట్నీ కూడా తయారు చేసుకుందాం. ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఉప్పును కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఆ తర్వాత 2.5 కప్పు దాకా బియ్యపు పిండిని వేస్తున్నాను. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక తడిగుడ్డని తీసుకొని దానిపైన బియ్యపిండి ముద్దని పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న బియ్యపు రొట్టెని పెన్నం పైన వేసి కాల్చుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిపైన కాస్త ఆయిల్ పూసి ఆ తర్వాత బియ్యపు రొట్టెని వేయాలి. ఆ తర్వాత కాస్త ఆయిల్ పోసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక చట్నీ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 ఉల్లిపాయ, సగం ఎండు కొబ్బరి, బెల్లం, ఉప్పు, కారం, పప్పులు వేయాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.